మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పదేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనే ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఆయన పుట్టిన దినము చాలా ప్రత్యేకమైనది. ఆయన బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి దినము చాలా చాలా ప్రత్యేకమైనది. ఆయన పరిచర్య ప్రారంభించిన దినము చాలా ప్రత్యేకమైనది. ఈ చివరి రోజుల్లో ఈ దినము మరొక కీలకమైన దినం అన్నమాట. అనదర్ ఇంపార్టెంట్ డే ఇన్ ద లైఫ్ అండ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. పామ్ సండే అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం యేసు ప్రభు యొక్క జీవితంలో, యేసు ప్రభు యొక్క పరిచర్యలో. ఆయన యెరికో నుంచి వస్తూ ఉన్నాడు. యెరికో నుంచి యెరూషలేముకు వెళ్ళాలని ఆయన మధ్యలో బేతనీకి వచ్చి అక్కడ మరియమ్మ, మార్తమ్మ, లాజరు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వచ్చాడు. అక్కడ వారు బాగా పెద్ద మంచి విందు చేశారు. అప్పుడు అతర్బుడ్డి తీసుకునే పగలగొట్టి యేసయ్యను అభిషేకించింది మరియమ్మ. దాని తర్వాత ఆయన ఇద్దరు శిష్యులను పిలిచి ఏం చెప్పాడంటే, మీకు ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళండి. మీరు వెళ్తూనే ఒక పెద్ద గాడిద పిల్ల కట్టబడి మీకు కనిపిస్తాయి. వెళ్ళి వాటిని విప్పి తీసుకొని రండి. మీరు వెళ్ళి వాటిని విప్పేటప్పుడు ఎవరైనా వచ్చి అడ్డము చెబితే ఇది ప్రభువునకు కావాలి అని చెప్పండి. వారు ఏమి అనక వారు వదిలిపెడతారు. మీరు వాటిని తీసుకొని రండి అని చెప్పి ఇద్దరు శిష్యులను పంపించినప్పుడు ఇద్దరు శిష్యులు వెళ్ళారు. వెళ్ళి ప్రభువు ఏమి చెప్పాడో దాని ప్రకారం వారు కనుగొని ప్రభు చెప్పినట్లే వారు గాడిద పిల్లను విప్పుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చి వారు చెప్పారు, ఏంటి అసలు మీరు ఎవరు? మా గాడిద పిల్లను మీరు విప్పుతున్నారు ఎందుకు? ఎవరు మీరు? ఎందుకు విప్పుతున్నారంటే వీరు మాట్లాడిన మాట ఒక్కటే మాట, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి. ఎప్పుడైతే వారు యేసు ప్రభువు ఏమి మాట్లాడమని చెప్పారో అది మాట్లాడినప్పుడు వారు ఏం చేశారు తెలుసా? వారు ఒప్పేసుకున్నారు. సో వారు తోలుకొని వచ్చారు. దీనికి ఏమంటున్నాడంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు, కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరినట్లు ఇది జరిగెను. జకరియా ప్రవక్త ప్రవచించాడు, సియోను కుమారి భయపడవద్దు, నీ రాజు. పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఆయన బోధకునిగా, ప్రవక్తగా, అపోస్తలునిగా, సువార్తికునిగా, మంచి కాపరిగా కనిపిస్తూ వచ్చాడు. కానీ ఈరోజు ఏం స్పెషల్ అంటే ఆయన కాపరిగా కాదు, ఆయన ప్రభుగా కాదు, ఆయన మరి ముఖ్యంగా రాజుగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే రాజుగా తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభును అభిషేకించే రోజు అని చెప్పచ్చు. రాజు అని ప్రజలు ఆయనను గుర్తిస్తున్నాడు. కాబట్టి ఆయన రాజు కదా. ఏమండి? రాజు కదా ఆయన రాజు. కాబట్టి రాజు ఏది కావాలంటే అది ఎవరైనా ఇచ్చి తీరాల్సిందే.
హల్లెలూయా. రాజు నాకు ఇది కావాలన్నాడు అనుకోండి, ఇచ్చి తీరాల్సిందే. రాజు నాకు ఇది కావాలనుకోండి. ఏ ఊర్లో అయినా కూడా ఒక ఎమ్మెల్యే, ఆ ఊరంతటికి రాజు ఎవరండి? ఎమ్మెల్యే కదా. ఊరంతటికి రాజు ఎమ్మెల్యే కదా. రాజు వచ్చేసి నీ బైక్ నాకు కావాలంటే ఏం చేస్తావు? ఏం చేయాలి? వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అంటే ప్రజాస్వామ్యం అంటే వేరే అనుకోండి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు కొన్ని హక్కులు, రైట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ రాజ్యంలో రైట్స్, హక్కులు ఏమి ఉండవు. రాజు ఏం చెప్తే అదే శాసనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన ఆధిపత్యాన్ని సూచిస్తూ ఉన్నాడు. కింగ్ అని చెబుతూ ఉన్నాడు. శిష్యులకు చెప్తున్నాడు, నాకు కావాలని చెప్పండి అన్నాడు. అంతే, నాకు కావాలని చెప్పండి అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? ఆ గాడిదకు ఓనర్ను నేనే, గాడిద పిల్లకు ఓనర్ను నేనే. హల్లెలూయా. See, when the favor of God works upon your life, అంతవరకు గాడిద ఆ ఇంటిలో పుట్టింది, గాడిద పిల్ల ఆ ఇంటిలో పుట్టింది, వారు పెంచారు, పోషించారు. ఎవరి కోసం పెంచుతున్నారు? ఎవరి కోసం పోషిస్తున్నారు? ప్రభువు కొరకు. ప్రభువు కొరకు. నీ కొరకు చాలామంది కార్లు కొనుక్కున్నారు, నీ కొరకు చాలామంది ఇల్లు కడుతున్నారు, నీ కొరకు చాలామంది ఊర్లనే కడుతున్నారు. హల్లెలూయా. నీ కొరకు చాలామంది బట్టలు కొని పెట్టుకున్నారు, నీ కొరకు చాలామంది బైకులు కొని పెట్టుకున్నారు. నీ కోసం అదే. వాళ్ళకి తెలియదు, ఆ రోజు వరకు వాళ్ళకి తెలియదు ఈ గాడిద పిల్ల ఒకరోజు మేము వదిలిపెట్టవలసి వస్తుంది అని వారికి తెలియదు. వెన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ బిగిన్స్ టు ఆపరేట్ ఇన్ యువర్ లైఫ్, నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాయి, ఇస్తారు. వారికి ఇష్టం లేకున్నా నీకు ఇచ్చేస్తారు, వారికి ఇష్టం లేకున్నా నీకు ఇచ్చేస్తారు. హల్లెలూయా. పాపాత్ముల సొమ్ము నీతిమంతుల కొరకు సిద్ధపరచబడి ఉన్నది. నెవర్ ఎవర్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ప్రతిదీ కూడా నేను కష్టపడి సంపాదించాలి వదిలేసే, అది శాపం. అది మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు ఆదామును హవ్వను సృష్టించిన తర్వాత ఆదాముకి ఏం చేశాడు? ఈ భూమిని కొంచెం జాగ్రత్తగా చూడు, తర్వాత ఈ భూమిని సాగు చేయి, కానీ ఈ తోటలో ఉన్నటువంటి పండ్లన్నిటినీ నిరభ్యంతరంగా తిను కదా. నువ్వు పని చేస్తే నీకు తిండి పెడతానని లేదు దేవుడు. నీవు పని చేస్తే, నేను చెప్పిన ఉద్యోగం చేస్తే నీకు తిండి పెడతానని దేవుడు చెప్పలేదు. బిగినింగ్ గురించి నేను మాట్లాడుతున్నా, మనిషి పడిపోనప్పుడు గురించి నేను మాట్లాడుతున్నా. వాట్ వాజ్ ద మైండ్ ఆఫ్ గాడ్? నువ్వు భూమిని సేద్యం చేస్తే నేను నీకు తిండి పెడతాను, నీవు భూమిని సేద్యం విత్తనం విత్తి నువ్వు కష్టపడి నువ్వు సంపాదించుకొని నీవు తినాలి అని చెప్పలేదు ప్రభు. నీకు కావలసిన ఆహారం అంతటి నీ కోసం పెట్టాను. నువ్వు ఖాళీగా ఉండకుండా రోజు నాతో సహవాసం చేస్తూ, నాతో సహవాసం అయిపోయిన తర్వాత భూమిని సేద్యం చేయి, విత్తనాలు ఇచ్చాను, మొత్తం నింపేసుకుంటా పో. నీ చేత, మనుషుల చేత, ఏమంటే చెట్ల చేత అన్నీ నింపుకుంటూ వెళ్ళిపో, భూమిని అంతా నిండించు. పరలోకం ఎలా ఉందో భూమి కూడా అలాగ ఉండాలని నేను కోరుకుంటున్నాను అని దేవుడు ఆదాముకు చెప్పాడు. కానీ ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క మాటను నమ్మక పాపం చేశాడో ఏమన్నాడు తెలుసా? మన భాషలో చెప్పండి, నీ సావు నువ్వు సావుపో అన్నాడు. అంటే నువ్వు చెమటోడ్చి, నువ్వు కష్టపడి నువ్వు తిను అన్నాడు. అర్థమవుతుందా? నువ్వు కష్టపడు, భూమిలో విత్తు, ఆ భూమి నీకు మామూలు కాదు, మామూలు పంటనే కాదు, ముళ్ళను కూడా, ముళ్ళ కంపను కూడా మొలిపిస్తుంది. చెమట వచ్చాలి, నీవు కష్టపడి నీవు బ్రతికేదానికి ఏమండి తిండి కొరకు నీవు కష్టపడవలసి వస్తుందని చెప్పేసి ఏదోను తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము హవ్వలు వారు తిండికి దేని మీద ఆధారపడాలి? వారే ఇంకా ప్రయాసపడ్డారు. సో అందుకే ఎప్పుడు కూడా మీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవద్దు, మీ ఆర్థిక పరిస్థితిని చూసుకోవద్దు. సోమరులుగా ఉండమని నేను చెప్పడం లేదు, దేవుడు చెప్పడం లేదు, వాక్యం చెప్పడం లేదు ఖాళీగా ఉండమని. కానీ మీ విశ్వాసానికి ఆధారాన్ని
మీ ఉద్యోగాన్ని పెట్టుకోవద్దు. మీ విశ్వాసానికి, మీ ఆర్థిక పరిస్థితికి ఆధారంగా మీ ఉద్యోగాన్ని మీరు పెట్టుకోవద్దు. ఉద్యోగం చేస్తేనే నాకు ఇంత జీతం వస్తుందని దాని ప్రకారమే మీ మనసును మీరు ప్రోగ్రామ్ చేసుకోవద్దు. ఎందుకంటే మనము ఒక ప్రభుత్వం క్రింద మనం ఉన్నాం, ఒక రాజు క్రింద మనము ఉన్నాము. ఆ రాజు యేసుక్రీస్తు ప్రభువు. ఆ రాజు క్రింద మనం ఉన్నామంటే మన బాధ్యత అంతా ఎవరిదండి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యత అంతా ఎవరిదంటే ముఖ్యమంత్రి గారిది, ముఖ్యమంత్రిది, మంత్రులది, ఎమ్మెల్యేలది, వీరందరి బాధ్యత, ఎంపీలది, వీరందరి బాధ్యత. ఎందుకు ఎన్నుకోబడ్డారు? ఎవరి కోసం? వాళ్ళ కోసమా? లిటరల్గా చెప్పాలంటే మన కోసం అండి. నిజంగా చెప్పాలంటే ఈనాడు మంత్రులు, ఎమ్మెల్యేలు వీరు ధనవంతులు కాకూడదు, ప్రజలు ధనవంతులు కావాలి. హల్లెలూయా. కానీ రివర్స్ జరుగుతోంది. ఎక్కడైనా ఒక పరిపూర్ణమైనటువంటి ప్రభుత్వం అన్నటువంటిది ఎప్పటికీ రాదు, ఎప్పటికీ ఉండదు. పరిపూర్ణమైనటువంటి ప్రభుత్వం అన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ఆయన యెరూషలేమును హెడ్ క్వార్టర్స్గా పెట్టుకొని ఆయన ఏలబోతున్నాడు. అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ ప్రభుత్వం అన్నది వస్తుంది. అంతవరకు ఏమండి, రకరకాల ప్రభుత్వాలు వస్తుంటాయి. కాకపోతే ఏమండి, కొంతమంది కంటే నీతిమంతులు, కొంతమంది హృదయం కొంతమంది కంటే పేదలకు సహాయం చేయాలని అనుకుంటారు. కానీ నిజంగా ప్రజలకు ఎవరైతే సహాయం చేయాలని కోరుకుంటారో వారు మాత్రమే అధికారంలో ఉండాలని మనం ప్రార్థన చేయాలి. అది క్రైస్తవుల యొక్క బాధ్యత. ఒక వ్యక్తికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆ వ్యక్తిని ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా విమర్శించకూడదు. వారి కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకు విమర్శించకూడదు అంటే, నేను ఒక మాట చెప్తానంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. అసలు ఈ లోక అధికారుల కంటే మనం పైన ఉన్నాం. మనం వారి కిందలేం మనం. మీరు ఎప్పుడైనా గమనించండి. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, ఎవరైనా విమర్శిస్తుంటే ఎగిరి గంతులేయండి. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తుంటే ఎగిరి గంతులేయండి. వీళ్ళే మనల్ని ఫేమస్ చేసేది. హల్లెలూయా. మనకు పేరు తెచ్చేది ఎవరో తెలుసా? మనల్ని విమర్శించేవారే. దేవుడు ఒక టైం ఇస్తాడు. చెప్పు ఆయన గురించి చెప్పండి, చెప్పుకోండి, ఏమైనా చెప్పుకోండి. ఒక్క సెకండ్లో దేవుడు ఇట్లా తిప్పేస్తూనే, ఏమండి, మీరు ఎక్కడెక్కడ అవమానం పొందారో ఆ ప్రతి చోట మీకు ఖ్యాతిని, మంచి పేరును నేను తెప్పిస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని ప్రపంచానికి పరిచయం చేసేవారు ఎవరంటే మన గురించి విరోధంగా మాట్లాడేవారు. మనల్ని హెచ్చించేదానికి కారణం ఎవరంటే మనకు విరోధంగా మాట్లాడేవారు. అందుకే ఎప్పుడు కూడా మనల్ని విమర్శించే వారికి 2 చేతులు ఎత్తి థ్యాంక్ యూ చెప్పాలి వారికి. ఎవరైనా మీరు విమర్శిస్తున్నారంటే ఎందుకు సంతోషించాలంటే నేను చెప్తాను ఎందుకు సంతోషించాలి తెలుసా? ఎవరు కూడా తమ కంటే తక్కువ వాని విమర్శించరు. ఎవరు కూడా తమ కంటే ఏమండి తక్కువ వారిని విమర్శించరు. వాళ్ళ స్థాయిలో అయినా ఉండాలి, లేకపోతే ఎక్కువ శాతము వారికంటే పైన ఉన్న వారిని విమర్శిస్తూ ఉంటారు. అంటే నిన్ను ఎవరైనా విమర్శిస్తున్నారంటే వారంతా నీ కింద ఉన్నారని అర్థం. వారు నీ క్రింద ఉన్నారు, నువ్వు వారికంటే పైన ఉన్నావని అర్థం. హల్లెలూయా. ఎవ్వరు కూడా ఏమండి వారికి ఇప్పుడు మనమంటే మన వాక్యం తెలుసు కాబట్టి మనం ఎవరి గురించి విమర్శించము. సాధారణంగా ఎవరైనా కూడా మనకంటే తక్కువ వారి గురించి మనం ఎందుకు విమర్శిస్తామండి? వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అసలు పట్టించుకోం కదా. వీ డోంట్ కేర్. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారిని అసలు మనం కేర్ చేయము. ఎంతసేపు ఉన్నా కూడా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారి గురించి మనం మాట్లాడతాం. జనాలు పండ్లున్నటువంటి చెట్టుకే రాళ్ళేస్తారు కానీ ఓన్లీ ఆకులున్న చెట్టుకు రాళ్ళేస్తారా? రాళ్ళు పడుతున్నాయంటే సంతోషించు, నీ దగ్గర పండ్లు ఉన్నాయని సంతోషించు. ఎవరైనా విమర్శిస్తున్నారంటే సంతోషించు, వారికంటే నువ్వు గొప్పవాడివని సంతోషించు. వారు విమర్శిస్తూ వారు నీకంటే తక్కువ వారని ఒప్పుకుంటున్నారు అన్నమాట. హల్లెలూయా.
దట్స్ వై నీవు ప్రభుత్వాలను కానీ అధికారులను విమర్శిస్తే నువ్వు వారికంటే తక్కువ స్థాయిలో ఉన్నావని అర్థం. నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తే వారికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నావని అర్థం. మనకు ఆధారము ప్రభుత్వాలు కాదు, మనకు ఆధారము ఇది మీ మనసులో నాటబడాలి అని కోరుకుంటున్నాను నేను. మనకు ఆధారము ప్రభుత్వాలు కాదు. ఏమంటే ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలంటే ఏ మంత్రి వల్ల అవుతుంది, ఏ ఎమ్మెల్యే వల్ల అవుతుంది, ఏ ప్రధానమంత్రి వల్ల అవుతుందండి? ప్రతి ఒక్కరిని తృప్తిపరచాలంటే మన భాషలో చెప్పాలంటే మోషే గారిని ముఖ్యమంత్రిగా చేశాడు 30 లక్షల మంది మీదకి. అంతే కదా, మోషేను 30 లక్షల మందికి ముఖ్యమంత్రిగా చేశాడు. 30 లక్షల మంది వచ్చి మాకు అన్నం పెట్టు అన్నాడు. ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? మోషే ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడితే దేవుడు వారిని పోషించాడు, దేవుడు వారికి నీళ్ళనిచ్చాడు, దేవుడు వారికి మాంసం ఇచ్చాడు, దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు, దేవుడు వారిని భద్రపరిచాడు, దేవుడు వారికి వెలుగునిచ్చాడు, దేవుడు వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు వారికి బలాన్ని ఇచ్చాడు. వారి పోషణ అంతా ఎలా జరుగుతుందంటే దేవుని ద్వారా జరుగుతుంది. యాజ్ బిలీవర్స్ మన విశ్వాసులంగా మాటి మాటికి మన మైండ్కి మనము ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఏమిటంటే నా పోషకుడు నా దేవుడు, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు మంచిదే, కానీ దాని మీద నువ్వు పెట్టుకోవద్దు. నా క్లినిక్లో కూడా కూర్చొని నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రభువా నా క్లినిక్ కాదయ్యా నన్ను పోషించేది, నీవు నా పోషకుడవు, నీవు నా పోషకుడవు, నీవు నా పోషకుడవు. నా క్లినిక్ అన్నటువంటిది ఒక ఛానల్, ఒక దారి, అంతే. ఒక దారి, నువ్వు నియమించినటువంటి ఒక దారి, దాని ద్వారా నాకు కొంత డబ్బులు వస్తుంది. కానీ నాకు పంపేది ఎవరు, దాని ద్వారా పంపించేది ఎవరు, సోర్స్ ఎవరు? నీవే. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారికి మీ యొక్క అకౌంట్స్లో శాలరీస్ పడతాయి. ఇచ్చేది బ్యాంక్ కాదు, మీకు ఇచ్చేది బ్యాంక్ కాదు. ఎవరు? గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. సోర్స్ గవర్నమెంట్, బ్యాంకు ద్వారా వస్తూ ఉంది. ఈనాడు మనకు వచ్చే ఇవన్నీ కూడా ఛానల్స్. సోర్స్ ఎవరంటే దేవుడు, మన రాజు. ఆయన రాజు 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 అని పలికి 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 ఆరాధిస్తుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ గురించి బాధ్యత తీసుకుంటాడు, నీ గురించి బాధ్యత తీసుకుంటాడు. నీ పని రాజును ఘనపరచడం, నీ పని రాజును ఆరాధించడం, నీ పని రాజును స్తుతించడం. ఇక్కడ యేసు ప్రభు యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ యొక్క గాడిదని తీసుకుంటా, గాడిద పిల్లని తీసుకుని అన్నాడు, అంతే. ఇవి ప్రభువుకు కావాలంటే మట్టసంగా నోరు మూసుకొని వాళ్ళు ఇచ్చేయాల్సి వచ్చేసింది, అంతే. హల్లెలూయా. దేవుని మీద నువ్వు ఆధారపడితే, ఆనాడు గాడిదను గాడిద పిల్లను వదిలేశారు. అట్లే నీకు ఏమి కావాలో, నీకు ఏం అవసరమో వాటిని పరిగెత్తుకుంటూ ఏమండి నీ ఒడిలోనికి వచ్చేటట్లు దేవుడు చేయగలడు. హీ ఈజ్ ద కింగ్. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఆయనది. హల్లెలూయా. ఒక వ్యక్తికి కనిపించి, ఒకవేళ ఒక వ్యక్తి కనిపించి ఈ ఇల్లు పలాని వ్యక్తికి ఇచ్చేసి అన్నాడు అనుకోండి, దేవుడు అయిపోయి అంతే. ఇచ్చేయాల్సిందే, ఇచ్చేయాల్సిందే. ఇవ్వకపోతే చచ్చిపోతారు. నిజమండి, ఇచ్చేయాల్సిందే. దేవుడు చెప్తే ఇచ్చేయాల్సిందే. కాబట్టి నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇల్లు ఇవ్వలేదు, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు నాకు ఇవ్వలేదు, మా నాన్న కట్టించలేదు, మేము ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలా, ఇట్లా అనుకుంటున్నావా? నువ్వు ఆయన వైపు చూసావనుకో, వేరే వాళ్ళ చేత నీకెందుకు శ్రమ, వేరే వాళ్ళ చేత కట్టించి నీ చేతిలో పెడతాడు. ఇట్లాంటివి తాడిపత్రిలో జరగబోతున్నాయి. హల్లెలూయా. తాడిపత్రిలో జరగబోతున్నాయి. తాడిపత్రి గురించి ప్రపంచమంతా మాట్లాడుకునే రోజు ఎంతో దూరంలో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి వింతలు దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నాకు చెప్పినటువంటి మాట నేను 100% నమ్ముతున్నా. ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను, భూమి మీద భూమి మీద భూమి మీద భూమి మీద భూమి మీద భూమి మీద ఎక్కడనైనా ఏ జనంలోనైనా చేయబడినటువంటి అద్భుతములను నీ ప్రజలందరి ఎదుట నేను చేసేదను. నీవు ఏ జనుల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూస్తారు. ఇంకా చూడలేదు, చూడబోతారు. సాతాను కార్యాలు చాలామంది చూశారు, సాతాను కార్యాలు చాలామంది విన్నారు, చాలామంది చూశారు, విన్నారు. యెహోవా కార్యాన్ని ఇంకా చూడలేదు, చూస్తారు. నేను ఎవరి మధ్యన ఉన్నానో వారందరూ చూస్తారు. వారి కళ్ళతో చూస్తారు, వారి చెవులతో వింటారు, వారు మనసుతో వారు తెలుసుకుంటారు. యెహోవా కార్యము ఎదురు చూస్తూ ఉన్నది.
యెహోవా కార్యము నెరవేర్చబడుటకు ఆతురపడుచున్నది. హల్లెలూయా. జీసస్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ హిస్ సుప్రిమసీ ఓవర్ ఎవ్రీ మెటీరియల్ థింగ్, ఎవ్రీ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. నాకు కావాలంటే ఇచ్చి తీరాల్సిందే, అంతే. నోరు మూసుకొని ఇవ్వాల్సిందే. హల్లెలూయా. నేను ఒకరోజు చెప్పాను కదా ఆరిగం సంగుల్ గారితో, ప్రభు అన్నాడు, నీ సరిహద్దులో నేను విషయాలు పరుస్తాను అన్నాడంట. ఏంటి ప్రభు? చర్చిలో అనౌన్స్ చేస్తే దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, నాకేమో అర్థం కావడం లేదన్నాడు. ఆ వారంలోనే ఏమంటే ఒకరు ల్యాండ్ గురించి తీసుకుని వచ్చారు. వారు ఏదో టెక్స్టైల్ ఇండస్ట్రీ పెట్టాలనుకొని 70-75 ఎకరాలు వారు కొని పెట్టారంట. విచిత్రం ఏంటంటే 15 సంవత్సరాల నుంచి అక్కడ నీళ్లు లేవని, వర్షాలు లేవని, అక్కడ నీళ్ళు ఎంత ట్రై చేసినా వర్షం పడలేదని చెప్పేసి వారు అమ్మాలనుకున్నారు. ఒక ఎకరా 10 లక్షలకు, ఎకరా 10 లక్షలకు అంటే అది కూడా లాస్కే అన్నమాట. లాస్కే అమ్మాలని వారు తీర్మానించుకొని, సో ఆ యొక్క ఏమంటే ప్రపోజల్ అంకుల్ గారి దగ్గరికి వచ్చింది. ఆ ప్రపోజల్ అంకుల్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎకరా ఎంత అంటే 10 లక్షలు అంటే దగ్గర 7 కోట్లు అవుతుంది. దిస్ ఇస్ ఇప్పుడు 2000s ఆ టైంలో, దగ్గర 20 సంవత్సరాల క్రితం. ఆ అంకుల్ గారు ఏం చెప్పాడు, నేను ప్రార్థన చేసుకొని చెప్తానన్నాడు. ఎంత టైం కావాలంటే ఒక వారం టైం ఇవ్వండి అన్నాడు. సో వారం రోజుల్లో ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభు ఎకరా 10 లక్షలు అంటున్నాడు, నా దగ్గర అంత డబ్బు లేదు, నన్ను ఏం చేయమంటావు అని ప్రార్థన చేస్తూ ఉంటే రాజు ఏమన్నాడు తెలుసా? యేసు రాజు ఏమన్నాడంటే 75,000 అడుగు అన్నాడు. 75,000 అడుగు అన్నాడు. 10 లక్షలది 75,000 కంటే ఇట్లా కింద నుంచి పైకి చూస్తారన్నమాట. అంతే కదా అండి, కింద నుంచి పైకి చూస్తారు. అంటే అంకుల్ గారు రాజు చెప్పినట్టు విన్నాడు. వెళ్ళినప్పుడు ఏమండి మీరు సిద్ధపడ్డారా, ఏమన్నా టోకెన్ అడ్వాన్స్ తెచ్చారా అంటే, లేదండి నాకు దేవుడు చెప్పాడు, ఇట్లా చెప్పాడట, నాకు దేవుడు చెప్పాడు 75,000 అయితే తీసుకుంటాను. 75,000 అయితే తీసుకుంటానంటేనే 10 నిమిషాలు ఆయన మూర్చపోయాడంట. నిజంగా కుర్చీలో కూర్చొని అట్లా ఆగిపోయాడంట. అంకుల్ గారు అనుకున్నాడు లేచి ఏమైనా కొడతాడేమో మమ్మల్ని అనుకున్నాడంట. ఆయన సొంత మాటలతో నాతో చెప్పాడు, లేచి కొడతాడేమో అనుకున్నాడంట. 10 నిమిషాల వరకు ఆయన 10 నిమిషాలు లిటరల్గా 10 మినిట్స్ అయిన తర్వాత మెలకు వచ్చి దేవుడు చెప్పాడు అంటున్నాడు కదా, సరిపోండి తీసుకోపోండి అన్నాడంట. 10 లక్షలది 75,000. ఎందుకు తెలుసా? రాజు చెప్పాడు. రాజు చెప్తే గాడిదనైనా ఇవ్వాల్సిందే, గాడిద పిల్లనైనా ఇవ్వాల్సిందే. రాజు చెప్తే ఇంటినైనా ఇవ్వాల్సిందే, కారు అయినా ఇవ్వాల్సిందే, వెండైనా ఇవ్వాల్సిందే, బంగారైనా ఇవ్వాల్సిందే, బట్టలైనా ఇవ్వాల్సిందే, నీ అప్పులు ఇంకొకరు వచ్చేసి తీర్చాల్సిందే. రాజు చెబితే హల్లెలూయా. ఇప్పుడు రాజుని పక్షంగా మాట్లాడాలి. హల్లెలూయా. రాజుని పక్షంగా మాట్లాడాలి. అందుకే నీ కనుదృష్టిని రాజు మీద పెట్టు. హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్ళు. రాజా నీ సన్నిధిలో రేయి పగలో వేచి ఉందనయ్యా, నేను స్తుతిస్తానయ్యా, నేను ఆరాధిస్తానయ్యా. అక్నాలెడ్జ్ జీసస్ యాజ్ కింగ్. ఆ రోజు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు రాజుగా గుర్తించబడాలని ఆ దినాన్ని ఆయన నిర్ణయించాడు. శిష్యులకు అర్థమైపోయింది, ఎందులోనైనా ఈయన చెబితే ఏమండి సముద్రము క్వైట్ అయిపోయింది, గాలి ఆగిపోయింది, దయ్యాలు వెళ్ళిపోయాయి, చచ్చిపోయిన వారు అంతకు జస్ట్ కొంత కాలానికి ముందే చచ్చిపోయిన లాజర్ను లేపాడు. ఈయనకు ఏం కావాలంటే ఎవరు ఇచ్చేస్తున్నారు, అంతే. గాడిదని ఇచ్చేస్తున్నారు, గాడిద పిల్లని ఇచ్చేస్తున్నారు. గాడిద అంటే ఈనాడు మన కాలంలో చెప్పచ్చు కార్ అని చెప్పచ్చు, ట్రాన్స్పోర్ట్ అనమాట. గాడిదను ప్రయాణానికి వాడేవారు ఆ కాలంలో. గాడిదను గుర్రాలను ప్రయాణాలకు వాడేవారు అనమాట. సో వారు పెట్టుకున్నవారు ఇచ్చేశారు, అంతే. నెవర్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఈరోజు మీ యొక్క చింతను, అతి ఆలోచనను మీ చింతను ఈరోజు భూస్థాపన చేసేయండి. అసలు దేని గురించి చింతించవద్దు. ఎందుకో తెలుసా? జీసస్ ఈజ్ యువర్ కింగ్. ఆయన చూసుకుంటాడు. ఆయన రాజు, ఆయన బాధ్యత అది. నువ్వు రాజు అన్నప్పుడు ఆయన బాధ్యతను నీవు ఆయనకు గుర్తు చేస్తావు. హల్లెలూయా. అందుకేమన్నాడు, మీకు అక్కరగా ఉన్నవేమో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మొదటగా ఆయన
రాజ్యమును. ఎవరికి ఉంటుందండి రాజ్యము? రాజుకుంటుంది రాజ్యం. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదటగా వెదకుడి. అప్పుడు అవన్నీ నీ జీతం ద్వారా కాదు అనుగ్రహించబడేది, మహిమైశ్వర్యము ద్వారా అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి ఒక్క అక్కరను ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. ఆ రోజు గాడిద పిల్ల యేసు ప్రభుకు అవసరమైంది. అవసరమైన దాన్ని దేవుడు సప్లై చేశాడు. హల్లెలూయా. ఎంతో కాలం క్రితము పలుకబడినటువంటి ప్రవచనము నెరవేరినటువంటి దినం అది. చాలా ప్రవచనాలు ఆ రోజు నెరవేర్చబడ్డాయి. ఇట్ వాజ్ అ వెరీ వెరీ స్పెషల్ డే. వెరీ స్పెషల్ డే. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి. 6వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారు వెనుకగా వెలుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని అని వేస్తున్నారంట. అందరు చెప్పండి, కేకలు. అందరు గట్టిగా చెప్పండి. బా, కేకలు అన్నమాట. ఎంత 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 మృదువుగా చెప్తున్నారండి మీరు. కేకలు అన్నమాట కేకలేసే చెప్పాలి. కేకలు వేచుండరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడినప్పుడు జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసుక్రీస్తు ప్రభు చాలా రేర్గా యెరూషలేములోకి వచ్చేవారు. చాలా అరుదుగా. పరిచర్య అంతా ఎక్కువగా బయట చేశారు. ఆయన యెరూషలేముకు చాలా అరుదుగా వచ్చేవారు. కాబట్టి ఈయన ఎవరు అని యెరూషలేములో వాళ్ళు అన్నారు. ఆ రోజును తండ్రి అయినటువంటి దేవుడు ఏ దినముగా నిర్ణయించాడంటే, యేసుక్రీస్తు ప్రభువు అత్యధికముగా ఘనపరచబడే రోజు అన్నమాట. హల్లెలూయా. అత్యధికంగా అంటే ఆయన పుట్టినది మొదలుకొని ఏమంటే ఆయన మరణించేంత వరకు ఎప్పుడు కూడా ఘనపరచబడని రీతిగా యేసుక్రీస్తు ప్రభును తండ్రిన దేవుడు అక్కడ ఘనపరిచాడు. హల్లెలూయా. జన సమూహాలండి. ఆయన గాడిద పిల్ల మీద గాడిద పిల్ల ఉంది. కానీ దేని మీదకి ఎక్కాడంట? ఆయన గాడిద పిల్ల మీదకి ఎక్కాడు. ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి దినం అంటే 4 సువార్తలు ఉంది. మత్తయి 21లో ఉంది, మార్కు 11లో ఉంది, లూకా 19లో ఉంది, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంది. 4 సువార్తలో ఉంది. ఏదైనా 4 సువార్తలు ఉందంటే చాలా వెరీ సిగ్నిఫికెంట్ అన్నమాట, చాలా కీలకమైనది. సో ఇక్కడ యేసు ప్రభు గాడిద పిల్ల మీద ఎక్కువ ఉన్నాడు. గాడిద మీద ఎవరున్నారు అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. విజయోత్సవముతో యేసుక్రీస్తు ప్రభువును అక్కడ ఊరేగిస్తూ ఉన్నాడు. ఈ మాసం గురించి దేవుడు చెప్పిన మాట కూడా చాలా కరెక్ట్ అండి. విజయోత్సవ మాసం ఇది, విజయోత్సవ మాసం. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువు అత్యధికముగా స్తుతించబడినటువంటి దినము అది. అత్యధికముగా హెచ్చించబడినటువంటి దినము, అత్యధికముగా రాజు అని ఘనపరచబడినటువంటి దినము. యేసుక్రీస్తు ప్రభు స్తుతించబడ్డాడు, ఆరాధించబడ్డాడు, ఘనపరచబడ్డాడు. ఆయనను ఊరేగించారు కదా. బేత్పెగా దగ్గర నుంచి ఆ ఒలివల కొండల మీదుగా యెరూషలేములోనికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయనను ఉత్సవముగా పెళ్లి కొడుకును ఊరేగిస్తుంటారు కదా. కొన్నిసార్లు గెలిచినటువంటి వారిని ఊరేగిస్తుంటారు కదా. అలా ఊరేగించబడుతున్నాడు. రాజు అని ఊరేగించబడుతున్నాడు, రాజుగా ఊరేగించబడుతున్నాడు. ముందు ఒక గుంపు ఉందంట, వెనక ఒక గుంపు ఉందంట. దారి పొడుగున వారు బట్టలు పరుస్తున్నారంట. కొందరు చెట్ల కొమ్మలు నరికి పరుస్తున్నారంట.
కొమ్మలెత్తుకొని జయము జయము, హోసన్న హోసన్న, జయము జయము, దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలంలో జయము జయము జయము, విక్టరీ 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 అని యేసుక్రీస్తు ప్రభువును ఆయన చేసిన ఘనకార్యాలను, యాక్చువల్గా అంటే ప్రియులారా, యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశారో దానిలో 1% కూడా బైబిల్లో లేదంట. తెలుసా మీకు? యేసు ప్రభు చేసిన కార్యాలలో 1% కూడా బైబిల్లో వ్రాయబడలేదు. మనకి ఏవేవి అవసరమో వ్రాయించాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే యోహాన్ గారు అంటారు కదా, కళ్ళతో చూసినటువంటి వారు, తడిమి చూసినటువంటి వారు ఏమన్నారు? ఆయన చేసిన కార్యాలన్నిటి గురించి వివరించి రాయాలనుకుంటే భూలోకంలో ఉన్న పుస్తకాలే సరిపోవన్నాడు. సో లెస్ దాన్ 1% ఆ యొక్క అద్భుతాలను వివరిస్తూ కేకలు వేస్తూ స్తుతిస్తున్నారు. స్తుతి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్తుతిలో ఏముండాలి? కేకలు ఉండాలి. చెప్పండి, స్తుతిలో ఏముండాలి? ఇట్ షుడ్ బి వర్బల్. కేకలు ఉండాలి, కేకలు ఉండాలి. యేసు ప్రభు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయన సెలబ్రేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాడంట. హల్లెలూయా. చాలా సంఘాల్లో సౌండ్లే ఉండవు, అరుపులే ఉండవు, ఈలలు ఉండవు, కేకలు ఉండవు, విజయధ్వనులు ఉండవు. యేసు ప్రభువును వీరు స్తుతిస్తూ ఆహ్వానిస్తున్నారు, స్తుతిస్తూ ఆహ్వానిస్తున్నారు. యెరూషలేములోనికి ఆయన వీరు స్తుతిస్తూ ఉంటే యెరూషలేములోనికి ఆయన అడుగు పెడుతూ ఉన్నాడు. వెనుక గొప్ప సమూహము, ముందు గొప్ప సమూహము కేకలు వేస్తూ యేసుక్రీస్తు ప్రభును స్తుతిస్తూ ఊరేగిస్తూ వచ్చారు. మరొక భాగంలో మరొక సువార్తలో ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, యాజకులు, శాస్త్రులు అందరూ కూడా నీ శిష్యులు చూడు ఎంత అల్లరి చేస్తున్నారో అన్నారు. నీ శిష్యులు ఎంత అల్లరి చేస్తున్నారో చూడంటే ప్రభు అన్నాడు, ఈ దినము నేను అత్యధికముగా హెచ్చించబడవలసిన దినము, ఈ దినము నేను అత్యధికముగా పొగడబడవలసిన దినము, ఈ దినము నేను అత్యధికంగా స్తుతించబడవలసిన దినము. ఆ పని జరగాలి. ఒకవేళ వాళ్ళు నోరు మూసుకుంటే దో ఆ రాయి, ఈ కొండ, ఆ కొండ ఇవన్నీ కూడా కేకలు వేసి నన్ను స్తుతిస్తాయి అన్నాడు. హల్లెలూయా అని వాళ్ళ నోరు మూసేశాడు. శిష్యులు ఇంకా గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. మన జీవితాల్లో ప్రతిరోజు పామ్ సండే ఉండాలి. ప్రతిరోజు పామ్ సండే ఉండాలి. ప్రతిరోజు ఉదయకాలమే వీలైనంతగా ప్రతిరోజు ఉదయకాలమే ఆయనను మనము ఏమంటే సెలబ్రేట్ చేయాలి. సెలబ్రిటీ అంటారు. సెలబ్రిటీ అంటే బాగా ఫేమస్ అయిన సినిమా యాక్టర్లు, మోడల్స్, క్రికెటర్స్, అంటే ఎక్కువ మందిని ప్రభావితం చేసే వాళ్ళను సెలబ్రిటీ అంటారు అనమాట. వారు వచ్చారనుకోండి ఇంకా ఈలలు కేకలే. ఇంకా అలా యేసుక్రీస్తు ప్రభువును నీవు ఏమండి ఆస్వాదించలే ప్రతిరోజు కూడా. వెన్ యూ ప్రైజ్ హిమ్ హీ విల్ కమ్. హీ విల్ కమ్. నువ్వు స్తుతిస్తే ఆయన వస్తాడు. ఆయన వస్తాడేంటి? మనలో ఉన్నాడు కదా. ఆయన వస్తాడంటే ఒక పని చేసేదానికి వస్తాడని అర్థం. నేను ఉన్నాను అని ఉనికి చాటుకునేదానికి కాదు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఆకాశంలో ఆయనను పట్టించాలవు, కానీ ఒక చోట ఆయన ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. దాన్ని ఏమంటామంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ అంటాం. వెన్ యూ ప్రైజ్ హిమ్ హీ విల్ కమ్. వారు స్తుతిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి వచ్చాడు. నీవు స్తుతిస్తూ ఉంటే నీ జీవితంలోనికి ఆయన అడుగు పెడతాడు. నీవు స్తుతిస్తూ ఉంటే నీ ఇంటిలోనికి అడుగు పెడతాడు. నీవు స్తుతిస్తూ ఉంటే నీ వ్యాపారంలోనికి, నీవు స్తుతిస్తూ ఉంటే నీ ఆత్మలోనికి, నీ మనసులోనికి, నీ దేహంలోనికి, నీ ఫైనాన్సెస్లోనికి, నీ అప్పుల్లోనికి ఆయన అడుగు పెడతాడు. నువ్వు స్తుతిస్తే ఆయనకు ఒక సింహాసనాన్ని నువ్వు కడతావు. హల్లెలూయా. సింహాసనాన్ని కడతావు. కడుతున్నావా? కీర్తనకాడు అంటాడు, అనుదినము నా మొక్కుబడులను నేను చెల్లించదను అంటాడు. అనుదినము నా మొక్కుబడులను నేను చెల్లించదను. ఎవ్రీ డే ఐ ఆఫర్
సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. ప్రతిరోజు అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను అన్నాడు. సో ఈరోజు ప్రశ్న ఏమిటంటే, పామ్ సండే నాడు, ఈ మంటల ఆదివారం నాడు జరిగినటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే స్తుతి. స్తుతి. యేసుక్రీస్తు ప్రభు అత్యధికముగా ఘనపరచబడ్డాడు ఆ రోజు. నీ జీవితంలో అత్యధికంగా యేసయ్యను ఎప్పుడు ఘనపరిచావు? నీ జీవితంలో పామ్ సండే ఎప్పుడు జరిగింది? పామ్ సండే ఎప్పుడు గుర్తుందా? అసలు నీకు గుర్తుందా? అత్యధికంగా ఎప్పుడు ఘనపరిచావు? గుర్తులేదు కదా. అత్యధికంగా ఎప్పుడు ఘనపరిచావు? అత్యధికంగా ఎప్పుడు ఘనపరిచావు? యేసయ్య పరిచయలో దట్ డే వాజ్ అ సిగ్నిఫికెంట్ డే ఇన్ హిస్ లైఫ్ అండ్ హిస్ మినిస్ట్రీ. ఆ ప్రజలు, ఇశ్రాయేలీలు యేసు ప్రభును ఆ రోజు ఘనపరిచినట్లు ఎప్పుడు ఘనపరచలేదు. తండ్రినటువంటి దేవుడు నిర్ణయించాడు, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు ఘనపరచబడే దినముగా దేవుడు నిర్ణయించాడు. నీ జీవితంలో ప్రతిరోజు కూడా పామ్ సండే జరగాలి. ప్రతిరోజు పామ్ సండే జరగాలి. ప్రతిరోజు కేకలవే. అంటే ఇంట్లో వాళ్ళంతా డిస్టర్బ్ చేయమని చెప్పడం లేదు. కేకలు వేసేదానికి అవకాశం ఉంది అంటే మాత్రం దుమ్ము లేపేసాయి. ఎవరు లేరనుకో ఇంట్లో, ఏమండి, ఎవరు లేరనుకోండి ఇంట్లో కదా, గోడలు నువ్వు కలిసి ఏం చేయాలి? ఒంటరి అయిపోయినాను, ఒక్కదాన్ని అయిపోయాను, ఎవ్వరూ నాకు ఫోన్ చేయడం లేదు, ఫోన్ చేసినా కట్ చేస్తూ ఉన్నారు, ఫోన్ చేస్తే కొంతమంది బ్లాక్లో పెట్టేశారు, ఎవ్వరూ మా ఇంటికి రావడం లేదు, ఎవ్వరూ నా యోగక్షేమములు ఎవ్వరూ నేను అడగడం లేదు, నేను ఒంటరి కాకినైపోయాను, ఒంటరి దాన్ని అయిపోయాను, ఒంటరిగా ఉన్నటువంటి ఏదండి పిచ్చుకలాగా నేను అయిపోయాను. ఇదంతా పాత నిబంధన. పాతది ఉడిగిపోయింది. పాతది ఇంక నీ జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య సమాప్తమైనది అన్నాడో అప్పుడే నీ దుఃఖ దినాలన్నీ సమాప్తమయ్యాయి. హల్లెలూయా. నో మోర్ యు నీడ్ టు వీప్ అబౌట్ ఎనీ సిచ్యువేషన్. దేని గురించి కూడా నువ్వు ఏడవలసిన అవసరం లేదు. పర్సనల్గా నీ కోసం ఏడుపు వస్తే ఏడ్చేసి అదేం తప్పేం కాదు, కానీ ఏడ్చుకుంటూ జీవించాల్సిన అవసరం లేదు. కేకలు వేసి స్తుతించు. యు ఆర్ మై కింగ్ ఓ గాడ్. ఏమంటాడు? విక్టరీ 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 విక్టరీ. ఏం జరిగిందండి ఆడ? ఇంకా లేదు కదా, తిరిగి లేదు కదా. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఏంటి దాని తర్వాత? దాని తర్వాత సారో, దాని తర్వాత వేదన, దాని తర్వాత నరకం, పాతాళం. కానీ ఇక్కడ ఏమని సెలబ్రేట్ చేస్తున్నారు వారు? అడ్వాన్స్డ్ సెలబ్రేషన్ ఇది. అడ్వాన్స్డ్ సెలబ్రేషన్. విక్టరీ 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 అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో దేవుడు వచ్చి నీ విషయంలో వచ్చి కూర్చుంటాడు. ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, పంచాయతీ జరుగుతుంది, పంచాయతీ కొరకు కదా, ఊరికి రాజు ఎవరు అంటే ఎమ్మెల్యే, ఒక రాష్ట్రానికి రాజు ఎవరు ముఖ్యమంత్రి. ఒకవేళ నీ ఏదో ఇష్యూ జరుగుతుంది. ఇష్యూ జరుగుతుంటే ఏమండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నారు, ఆ పంచాయతీలో కూర్చున్నారు. పంచాయతీలో కూర్చున్నప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఇంకా ఉంటారా? ముఖ్యమంత్రితో కూడా కొట్లాడతారా? ఈ లోకపరంగా అట్లా కొట్లాడతారేమో, కానీ యేసుప్రభు ఒక్కసారి కూర్చున్నాడంటే దయ్యంగాడు వెళ్ళిపోతాడు. ఇంకా వాడు వెళ్ళిపోతాడు. ఆయన వచ్చి కూర్చోవాలి. ఆయన కూర్చోవాలంటే నువ్వు ఆయనకు సింహాసనము వేయాలి. హల్లెలూయా. వేస్తున్నావా? సింహాసనం వేస్తున్నావా? నా టైం అయిపోయింది. ఒక చైర్ ఇవ్వండి, ఏదైనా ఒక చైర్. ఆ చైర్ ఒకటి తీసి చైర్. సింహాసనం వేయాలి. సింహాసనం వేస్తున్నావా? ఎప్పుడు వేస్తున్నావు సింహాసనం? ఈ సైడ్ పెట్టు. సింహాసనం ఎప్పుడు వేస్తున్నావు? ఇలా ఒక సింహాసనాన్ని కట్టాలి. ఈ చైర్కి ఏమేమి ఉన్నాయండి భాగాలు? ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 4 కాళ్ళు ఉన్నాయి. కూర్చునే దానికి ఫ్లాట్గా ఉంది, ఆనుకునే దానికి ఉంది. ఒక చైర్ అంటే ఇవన్నీ ఇన్ని భాగాలు ఉన్నాయన్నమాట. సంపూర్ణంగా కుర్చీని కట్టాలండి. ఓన్లీ 4 కాళ్ళే కట్టి చైర్ కొనుక్కోండి అంటే ఎవరైనా కొనుక్కుంటారా? మీరు ఒకటి విరిగిపోయినా కూడా కూర్చోరు. మీరు కూర్చుంటారా? కూర్చోం కదా. బాగా చూస్తాం, కరెక్ట్ ఉందా లేదా, బాగుందా లేదా, నిలబడుతుందా లేదా అని మనం చూస్తాం అన్నమాట. మనం దేవుని కూడా ఒక మంచి 4 కాళ్ళు ఉన్నటువంటి సింహాసనాన్ని మనం కట్టాలి. హల్లెలూయా. కొంతమంది 50 స్తుతులు చేసి
అమ్మయ్యా అనుకుంటారు. అంటే నువ్వేం చేస్తావు తెలుసా, ఒక కాలు కట్టావంతే, ఒక కాలు చైర్లో ఒక కాలు కట్టావు, ఒక కాలు కట్టి ప్రభువా రా అంటే అంటాడు, నువ్వేమో కూర్చోవే, ఒక కాలు ఉన్నటువంటి కుర్చీలో నన్ను ఎట్లా కూర్చోమంటావు అంటాడు దేవుడు. నేను వచ్చి కూర్చోవాలంటే సంపూర్ణంగా మంచిగా కట్టు, వచ్చి కూర్చుంటాను అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఫాల్ట్ ఎవరిది? మనదే ఫాల్ట్. పాస్టర్ గారు ఎట్లా తెలుసుకోవాలండి? ఒక కాలు కట్టానా, రెండు కాలు కట్టానా? ఏమండి, కొంతమందికి ఈ కాలు కట్టి ఇది పెట్టి కూర్చునే దానికి వీలు ఉండదు అనమాట. మన స్తుతి జీవితంలో చాలా లోపాలు ఉన్నాయి. ఇక్కడేమో ఈలలేస్తారు, కేకలేస్తారు, ఇంట్లోకి పోతున్నాయి మామూలుగా. ఇంట్లోకి ఎందుకు, చర్చ్ అయిపోతున్నాయి మళ్ళీ ఫ్లాట్ ఫేస్, ముఖమంతా ఇంకా ప్రపంచానంతా మనమే మోస్తున్నట్టు, ప్రపంచ భారాన్నంతా మనమే మోస్తున్నట్టు, ఇప్పుడో రేపొద్దునో చచ్చిపోతామనో, చచ్చిపోయి నరకానికి పోతాం అన్నట్లు. పౌలు ఏమనంటే చావైతే నాకు లాభం అన్నాడు. తంతే నేతుల పడ్డం అంటే ఏంటో తెలుసా? మరణం. విశ్వాసికి మరణము అత్యంత లాభకరమైనది. కాబట్టి మరణానికే భయపడినప్పుడు, మరణానికే భయపడవలసిన అవసరం లేనప్పుడు ఇక దేనికి భయపడాలని మనం? దేనికి విచారించాలి? దేనికి చింతించాలి? సో దేనికి కూడా చింతించవలసిన అవసరం లేదు. మన ప్రాబ్లం అంతా ఏమిటంటే, సరే నీ చేతనైతే ఇప్పటికే నీ ప్రాబ్లం సాల్వ్ అయింది, నీ చేత కాదు కాబట్టి ఎవరు వేలు పెట్టాలి? ఎవరు రావాలి? ఎవరు వచ్చి పంచాయతీ చేయాలి? ఎవరు వచ్చి నీ పక్షంగా వాదించాలి? ఎవరు వచ్చి కార్యం చేయాలి? ఎవరు నీకు ఇంటినివ్వాలి? ఎవరు నీకు కార్ని ఇవ్వాలి? ఎవరు నీ గర్భాన్ని తెరవాలి? ఎవరు నీ అప్పులు కొట్టివేయాలి? ఎవరు నీకు సమాధానాన్ని స్థాపించాలి? ఎవరు నీ యుద్ధాలను ఆపివేయాలి? ఎవరు నీ యొక్క ఏడ్పును మాన్పివేయాలి? ఆయన మాత్రమే. కాబట్టి ఆయన రావాలంటే ఆయనకు ఒక సింహాసనము నువ్వు కట్టాలి. ఆ రోజు మట్టలాదివారం నాడు ఏం జరిగిందంటే, వారు భీకరంగా స్తుతించాడు. ఒక సువార్తలో ఏముంటుందంటే, మహాశబ్దముతో ఎప్పుడు కేకలు వేసి ఆయనను ఆరాధించావు? ఎప్పుడు మహాశబ్దముతో ఆయనను ఆరాధించావు? గుర్తుందా నీకు? దేవుడు అది చాలా సిగ్నిఫికెంట్ డే అని 4 సువార్తల్లో వ్రాయించాడు. ఆ రోజు వారు స్తుతించినప్పుడు ఎప్పుడు స్తుతించలేదు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు ఆరాధించబడినట్లు, ఘనపరచబడినట్లు ఆయన పరిచర్య అంతట్లో కూడా 33 సంవత్సరాలు ఎప్పుడు కూడా జరగలేదు. దట్ వాజ్ ఎ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ డే. నీ జీవితంలో అటువంటి దినం ఎప్పుడుంది? ఆ దినం ఈ రోజే అవును గాక. అటువంటి దినం ప్రతిరోజు నీ జీవితంలో ఉండును గాక. హల్లెలూయా. when you praise God, you will build a throne for God to come in. పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి అంటే నీకు జవాబు వస్తుందో రాదో నేనైతే ఫుల్ గ్యారంటీ ఇవ్వలేను, కానీ స్తుతిస్తే మాత్రం జవాబు చచ్చినట్టు రావాల్సిందే. హల్లెలూయా. జవాబు చచ్చినట్టు రావాల్సిందే. ప్రార్థనలో అవిశ్వాసం ఉండేదానికి ఆస్కారం ఉంది, కానీ స్తుతిలో అవిశ్వాసం ఉండేదానికి ఆస్కారం లేదు. హల్లెలూయా. ప్రార్థన ఆయనకు కుర్చీని కట్టదు, కానీ స్తుతి ఆయనకు వేస్తుంది. సింహాసనం వేస్తే దేనికి? సింహాసనం వేస్తే ఆయన నా కొరకు సింహాసనం వేసాడని చెప్పేసి ఆయన వచ్చి కూర్చుంటాడు. హల్లెలూయా. ఆయనకు స్తుతులు అవసరమయ్యే మనల్ని తయారు చేయలేదు. ఏమండి, స్తుతిని ఆస్వాదించేదాని కొరకు మనల్ని తయారు చేశాడు. మన స్తుతి ఆయనకు ఇంపైన సువాసనగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ ప్రైజ్ లైఫ్ will be a sweet aroma to God. మీకు ఒక విషయం తెలుసా? ఈ తేనెటీగలు ఉంటాయి కదా, తేనెటీగలు చాలా పుష్పాలు ఉంటాయి, చాలా ఫ్లవర్స్ ఉంటాయి, చాలా పువ్వులు ఉంటాయి, పూల చెట్లు చాలా ఉంటాయి. కానీ ఒకసారి ఒక ఆయన ఒక గార్డెన్కి వెళ్ళాడంట. ఒక గార్డెన్కి వెళ్తే అక్కడ కొన్ని వేల రకాల ఈ పుష్పాలు ఉన్నాయంట, పూల చెట్లు ఉన్నాయంట, కొన్ని వేల రకాలు. కానీ ఒక రకము పుష్పాల దగ్గర మొత్తం ఈ తేనెటీగలన్నీ కూడా ఉన్నాయంట. ఒక రకం పుష్పాల దగ్గర తేనెటీగలన్నీ చుట్టుకున్నాయంట. ఆ గార్డెనర్ను అడిగాడంట, అక్కడ ఉన్నటువంటి తోటమాలని అడిగాడంట, ఎందుకు ఇలా ఇవన్నీ కలర్లు పుష్పాలు ఇవన్నీ ఉన్నాయి కదా, రంగుల పుష్పాలు అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఈ తేనెటీగలు ఒక రకమైనటువంటి
ఆ చెట్టు దగ్గరనే, ఆ పుష్పాల దగ్గరనే ఇవన్నీ చుట్టుకొని ఉన్నాయంటే ఆయన చెప్పాడంట, ఆ యొక్క పుష్పం ఏం చేస్తుందంటే దీనిని ఆకర్షించే సువాసనను వెదజల్లుతుందంట. తేనెటీగలను ఆకర్షించే సువాసనను ఆ ఫ్లవర్స్ వెదజల్లుతాయి. కాబట్టి ఆ సువాసనకు ఆకర్షించబడి 1000 చెట్లను దాటి ఆ ఒక్క చెట్టు దగ్గరికి వెళ్తున్నాయి అన్నాడట. హల్లెలూయా. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా మనము ఏదో ఒక వాసనను అయితే వెదజల్లుతూ ఉంటాం. ఏదో ఒక వాసనను అయితే వెదజల్లుతుంటాం. కొన్నాళ్ళ క్రితం, ఐ థింక్ 1 నెల అయిందో ఏమో తెలియదు నాకు, నేను బైక్లో వస్తూ ఉన్నాను. బైక్లో వస్తూ ఉంటే నా ప్రక్కన ఒక ఆయన, ఎవరు అంటే మన తెలుగు ఆయన కాదు, వేరే అతను అనమాట, నన్ను ఏదో అడుగుతున్నాడు. ఆయన బైక్లో నేను వస్తున్నాను, ఏదో అడుగుతున్నాడు నాకు అర్థం కాలేదు. ఆయన హిందీలో అడుగుతున్నాడు, నాకు సరిగా వినిపించలేదు. అడుగుతున్నాడు 2-3 సార్లు, నేను ఏదో నాకు అర్థం కాలేదు, నేను వస్తున్నాను. ఆయన వదిలిపెట్టకుండా అడుగుతున్నాడు. తర్వాత నాకు అర్థమైంది, మీరు ఏం సెంట్ వేసుకున్నారో అని అడిగాడు అనమాట. కిస్కా పర్ఫ్యూమ్ హే అని అడుగుతున్నాడు అనమాట. మీరు ఏం వేసుకున్నారు అంటే అప్పుడు అర్థమైతే నేను చెప్పాను, ఇది పర్ఫ్యూమ్ కాదు, ఇది డియోడ్రెంట్. గుడ్ మార్నింగ్ డియోడ్రెంట్, ఇది వేకప్ గుడ్ మార్నింగ్ డియోడ్రెంట్ అంటే అచ్చా హై బాస్ అన్నాడు అనమాట. ఒకసారి ఆనంద్ కూడా వేసుకొని వచ్చినాడు, స్కార్పియోనో కోబ్రానో, అది భీకరమైన దుర్గంధంతో నిండినటువంటి వాసన అది. కొంతమంది వస్తారండి పేషెంట్లు, క్లినిక్ వస్తారు, వాళ్ళు వచ్చిపోయిన తర్వాత డోర్ తెచ్చిపెడతాను అనమాట. నేను ఆల్రెడీ ఏసీ, ఏమండి రూమ్ అంతా కూడా టోటల్ క్లోజ్డ్. వారు సువాసనతో వస్తారు, వారికి అది సువాసన. ఏమండి 3 రోజులు స్నానం చేయకుండా ఆ నాటు సువాసన ఏదో రోడ్డు సైడ్ మీద తీసుకొని వేసుకుంటే ఆ వాసన ఈ వాసన మిక్స్ కొట్టి ఏం వాసన వస్తుంది చెప్పండి? వాంతులు వస్తాయి మనకి, అవునా కదా? అది వారికి ఇంపు, ఎలా తట్టుకుంటారో నాకు తెలియదు. కానీ తలుపు తెచ్చిపెట్టి ఒక 10 నిమిషాల సేపు అట్లా ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి పెడితే అప్పుడు వెళ్ళిపోతుంది, గాలి అంతా వెళ్ళిపోతుంది. మాకు ఎగ్జాక్ట్ ఫ్యాన్ కూడా లేదు మా రూమ్లో, దాన్ని బయటకు పంపించేదానికి. నీకు తెలిసినా తెలియకపోయినా, నీకు తెలియకుండా ప్రతిరోజు ఏదో ఒక వాసనను నువ్వు విడుదల చేస్తూ ఉంటావు. అది సువాసనైనా కావచ్చు, అది దుర్గంధమైనా కావచ్చు. దుర్గంధం ఉన్న చోట ఏముంటాయి? ఈగలు, దోమలు, కంపు ఉంటుంది. అక్కడికి రాడేసయ్యా, రాడు. లోపల ఉండి పరిశుద్ధాత్ముడు దేవదూతలను అడుగుతాడు, కొంచెం ఎయిర్ ఫ్రెషనర్ కొట్టండి, కంపు కొడుతున్నారు వీళ్ళు. పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు. ఆయన యేసయ్యకి ఇచ్చిన మాటను బట్టి ఆయన విడువడు, ఎడబాడు. మనము సువాసనను కాక దుర్గంధాన్ని విడుదల చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు, ప్లీజ్ గాబ్రియల్ పరలోకం నుంచి కొంచెం ఎయిర్ ఫ్రెషనర్ తీసుకొని రా, దుర్గంధం వస్తుంది, తలుపు తెరచు అంటాడు. దుర్గంధం విడుదల చేస్తున్నావా? సువాసన విడుదల చేస్తున్నావా? చింత దుర్గంధాన్ని విడుదల చేస్తుంది. మర్మరింగ్, సనగడము, దేవుని ప్రశ్నించడము, విచారించడము, చింతించడం, ఇవన్నీ నీకు తెలియకుండానే నీ ఒక వాతావరణాన్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు. దుర్గంధాన్ని సృష్టించుకుంటున్నావు. దుర్గంధాన్ని సృష్టించుకునే దేవా నువ్వు ఎక్కడ అంటున్నావు? నోవాహు ఆరాధన చేస్తే ఆ ఆరాధన ఇంపైన సువాసనగా దేవుడు ఆగ్రహించాడంట. హల్లెలూయా. డూ యూ వాంట్ టు క్రియేట్ గుడ్ ఓడర్? దేవునిని ఆకర్షించే సువాసనను నువ్వు విడుదల చేయాలనుకున్నావా? స్టార్ట్ ప్రైజింగ్. ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, స్టార్ట్ ప్రైజింగ్. ఇంతకు మునుపు ఏం చేశాడో దాన్ని బట్టి, ఆయన నీకు ఏమైనాడో దాన్ని బట్టి, రేపటి గురించి మనకు తెలియదు కదా, ఎల్లుండి గురించి మనకు తెలియదు కదా, వచ్చే నెల ఎలా ఉంటుందో మనకు దాదాపుగా తెలియదు కదా, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో మనకు దాదాపుగా తెలియదు కదా. కాబట్టి మనము స్తుతిస్తే మనకంటే ముందుగా ఆయన వెళ్ళిపోతాడు. మనం అక్కడికి వెళ్ళే లోపలే ఆయన రెడీగా ఉంటాడు. హల్లెలూయా. సో కీప్ ఆన్ ప్రైజింగ్ గాడ్. వెన్ యూ ప్రైజ్ గాడ్, హీ విల్ కమ్ ఇన్. వీరు యెరూషలేములో స్తుతిస్తూ ఉంటే
ఆయన యెరూషలేములోకి వచ్చి అడుగు పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు నుంచి నో దుర్గంధం. ఏమండి? నో దుర్గంధం. మీరు స్నానం చేసినా చేయకపోయినా మాత్రం మాటల ద్వారా దుర్వాసనను విడుదల చేయవద్దు. 1,00,000 మంది దుర్వాసన విడుస్తూ ఉంటే ఆ 1,00,000 మందిని దేవుడు దాటి సువాసనను వెదజల్లే ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆ జీవితాన్ని సెట్ చేసేస్తాడు ఆయన. హల్లెలూయా. సింహాసనం కట్టు, సంపూర్ణ సింహాసనం కట్టు. అందరు చెప్పండి, సంపూర్ణ సింహాసనం అంటే ఏంటంటే 4 కాళ్ళు కూర్చునే దానికి ఆనుకునే దానికి వీలుగా ఉన్న సింహాసనం. కొంతమంది అయితే ఇంకా మళ్ళీ దాని మీద మళ్ళీ వేస్తారు కదా, బాగా షోగా. బాగా చేయండి. మీరు అనొచ్చు, సార్ ఎట్లా సార్ అది ఎట్లా సంపూర్ణమైన సింహాసనం కట్టాలంటే, ఈ రోజు నుంచి మీ అందరికీ నేను ఒక సవాల్ చెప్తున్నాను. ఈ సవాలు ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలీదు. ఈరోజు ఆర్డిజే మినిస్ట్రీస్లో మరి నాటబడినటువంటి వారందరికీ కూడా ఒక సవాలు, నేను కాదు పరిశుద్ధాత్మ దేవుడు వేస్తున్నాడు ఒక సవాలు వేస్తుంది. ఏంటంటే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి రోజులో 24 గంటల్లో మీరు ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. సంపూర్ణ సింహాసనం కట్టాలంటే మీరు 1000 స్తుతులు చేయవలసిందే. నేను 100 చేస్తానంటే ఒక చిన్న కాల్లో ఒక భాగం అన్నమాట. దీన్ని 10 ముక్కలు చేయండి. 100 చేస్తే ఒక ముక్క చేసినట్టు. 1000 ప్రైజెస్ చేయాలి. చేసిన వారు ఆర్డిజే వారియర్స్ గ్రూప్లో తంబు పెట్టాలి, నేను చేశాను ఈరోజు అని. అది రాత్రి 12 గంటలకు పెడతావో, పొద్దున 4:30కు పెడతావో, 4కు పెడతావో నాకు తెలియదు. ఇది ఛాలెంజ్. ప్రతిరోజు ఖచ్చితంగా 1000 నువ్వు ప్రార్థన చేస్తావో చేయవో నాకు అనవసరం, కన్ఫెషన్ చేస్తావో చేయవో నాకు అనవసరం, మిగతాదంతా నాకు. నేను చెప్తాను, స్తుతి కన్ఫెషన్ కంటే గొప్పది, స్తుతి ప్రార్థన కంటే గొప్పది, స్తుతి కన్ఫెషన్ కంటే గొప్పది. కన్ఫెషన్ ఏం చేస్తుంది? కొండతో మాట్లాడుతుంది, పర్వతంతో మాట్లాడుతుంది. స్తుతిస్తే కరిగిపోతుంది. స్తుతిస్తే ఏమవుతుంది? అది ఆయన సన్నిధిని పర్వతములు సైతం మైనవ్వలే. నువ్వు అసలు దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు. కొండతో నువ్వు మాట్లాడాల్సిన అవసరమే లేదు. నువ్వు కొండతో మాట్లాడకున్నా కూడా కొండ ఆయన సన్నిధిలో కరిగిపోతుంది. దట్స్ వై ప్రైజింగ్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ కన్ఫెషన్ అండ్ ప్రేయర్ అండ్ ఎవ్రీ అదర్ థింగ్ వాట్ ఎవర్ యూ డూ. ప్రైజ్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మిగిలినవన్నీ మీరు ఏం చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ ఈరోజు మీరు మొదలు పెట్టుకొని, లేకపోతే ఈరోజు మానసికంగా సిద్ధమయ్యా, నేను కుర్చీ వేశాను ఈరోజు దేవునికి అని సింబల్ పెట్టండి. హల్లెలూయా. ఇది ఎంతవరకు అనేది నేనైతే చెప్పను, ఎంతవరకు అయితే నేను చెప్పను. మీరు కొంచెం హుషారుగా, దేవుని వాక్యం ఉంటుంది తెలుసా, కోతకాలమందు నిద్రించు కుమారుడు సిగ్గుపరచు కుమారుడు. ఇది కోతకాలము. వీఆర్ ఇన్ అ హార్వెస్ట్ టైం. మనము కోతకాలంలో మనం ఉన్నాము. ఎలా మనం కోసుకోవాలో తెలుసా? స్తుతిస్తూ మనం కోసుకోవాలి. హల్లెలూయా. కోతకాలమందు నిద్రించు కుమారుడు సిగ్గుపరచు కుమారుడు. అందుకే కోతకాలం ఈ సమయంలో ఎక్కువగా నిద్రపోకుండా ఉదయాన్నే వేకోజామునే లేచి ఆయనకు ఫస్ట్ ఒక సింహాసనం కట్టేసి తర్వాత మీరు ఏ పనులైనా చేసుకోండి. అర్థమవుతుందా? ఇది ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలు. పొద్దున్న లేస్తూనే ఆయనకు మొట్టమొదటిగా కుర్చీ కట్టండి, సింహాసనం కట్టండి, సింహాసనం వేయండి. సంపూర్ణంగా అంటే 1000 స్తుతులు. హల్లెలూయా. ఇంకా ఆ సింహాసనం మీరు డెకరేషన్ చేయాలనుకోండి, ఇంకొక అరగంట చేసుకోవచ్చు మీరు. హల్లెలూయా. 1000 స్తుతులు చేయాలంటే కరెక్ట్గా చేస్తే, మామూలు స్పీడ్తో చేస్తే 1.5 గంట పడుతుంది. మామూలు స్పీడ్తో సాధారణ వేగంతో చేస్తే 1.5 గంట పడుతుంది. 1.5 గంట. సో 1.5 గంటలో ఒక కుర్చీని మీరు అల్లి కట్టగలరు. హల్లెలూయా. ఫస్ట్ కుర్చీ వేయండి ఆయనకి.
కుర్చీ వేస్తే ఆయన ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. మేము పిలవాల్సిన అవసరం లేదు. రా ప్రభువా, రా ప్రభువా, రా ప్రభువా, నా దగ్గరే ఉండు నా యేసు అనాల్సిన పనిలా. నువ్వు స్తుతిస్తే ఆయన వచ్చేస్తాడు. వీళ్ళు స్తుతిస్తూ ఉంటే ఆయన యెరూషలేముకు వచ్చేసాడు. వీరు స్తుతిస్తున్నారు, ఎప్పుడు చేయని రీతిగా వారు స్తుతి చేశారు. కేకలతో మహాశబ్దంతో ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయన యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చి ఏం చేశాడు? స్తుతిస్తూ ఉంటే దేవుడు చేతులు కట్టుకొని కూర్చోడండి. హీ విల్ నాట్ కీప్ క్వైట్ వెన్ యూ ప్రైజ్ హిమ్. ఒకవేళ అవిశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తుంటే ఎట్లబ్బా నైనా వీళ్ళతో విశ్వాసం లేని మూర్ఖతనంతో ఎట్లబ్బా వీళ్ళతో చేసేదని బాధపడతాడేమో. కానీ స్తుతిస్తూ ఉంటే మాత్రం ఆ ప్రాబ్లం ఏముండదు. నీకుండదు, ఆయనకుండదు ప్రాబ్లం. గొప్ప దేవా అంటే దేవుడు సంతోషిస్తాడు, మంచి దేవా అంటే సంతోషిస్తాడు. అందులో అవిశ్వాసం ఎక్కడుంది? నీలాంటి వారు ఎవరు లేరయ్యా అంటే అందులో అవిశ్వాసం ఎక్కడుంది? దేర్ విల్ బి నో అన్బిలీఫ్ ఇన్ యువర్ ప్రైజ్. స్తుతిలో అవిశ్వాసం ఉండేదానికి ఆస్కారమే లేదు. కేకలు వేయి, మహాశబ్దంతో, పూర్ణ మనసుతో ఆయనను స్తుతించు. ఆయనను స్తుతిస్తే ఏం చేస్తాడు ఆయన? 12వ వచనం, యేసు దేవాలయంలో ప్రవేశించి, యేసు ఆర్టీజే మినిస్ట్రీస్లో ప్రవేశించి, యేసుని ఇంటిలోనికి ప్రవేశించి, యేసుని మనసులోనికి ప్రవేశించి, యేసుని ఆఫీస్లోనికి ప్రవేశించి, యేసుని ఆఫీస్లోనికి ప్రవేశించి, యేసుని స్కూల్లోనికి ప్రవేశించి, యేసుని యొక్క హాస్పిటల్లోనికి ప్రవేశించి, యేసయ్య నీ ఊరులోనికి ప్రవేశించి, యేసయ్య నీ వీధిలోనికి ప్రవేశించి, యేసయ్య నీ పిల్లలలోనికి ప్రవేశించి, యేసయ్య నీ శత్రువులలోనికి ప్రవేశించి, యేసయ్య దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడినది. అయితే మీరు దాన్ని దొంగలుగా చేసేది వారన్నారు. అంటే ఆయన ప్రవేశించి ఏవి ఉండకూడదో వాటిని ఉండనివ్వడు, ఏవి ఉండకూడదో వాటిని ఉండనివ్వడు. వెళ్ళగొడతాడు, కాల్ చేస్తాడు, పల్లకిస్తాడు, పడత్రోస్తాడు, నశింపజేస్తాడు, సర్వనాశనం చేస్తాడు, వెళ్ళగొడతాడు ఆయన. ప్రకటన 22:3 వ్రాయబడిన ప్రకారం ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుడు మరి గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎక్కడ ఉండునని వ్రాయబడిన ప్రకారం శాపగ్రస్తమైనది ఏది కూడా నీ జీవితంలో ఉండకుండా ఆయన చర్య తీసుకుంటాడు. స్తుతిస్తే మౌనంగా ఉండడు ఆయన. స్తుతుల మధ్యకు వచ్చి ఆశీనుడమయ్యా ఆయన నీ జీవితాన్ని చక్కబరుస్తాడు. ప్రార్థనకు ఏవేవి ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని దేవుడు కూల్చివేస్తాడు. హల్లెలూయా. అడ్డంకులన్నీ ఆయన తొలగించేస్తాడు. అక్కడితో ఆపేస్తాడు ఆయన. నో, హీ విల్ నాట్ స్టాప్ దేర్. అక్కడితో ఆపడు ఆయన. ఏం చేస్తాడు చూడండి, 14వ వచనం, గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. హీ విల్ హీల్ యు. ఏంటి నిన్ను వేధించే రోగం ఏంటి? వాట్ ఈస్ ద సిక్నెస్ దట్ ఈస్ టార్మెంటింగ్ యూ? నువ్వు స్తుతించు, నీ రోగం సెట్ అయిపోతుంది. స్తుతించు, నీ సమస్యలు చక్కపరచబడతాయి. స్తుతి నిన్ను ఎక్కడి నుంచైనా బయటకు తీసుకొని వస్తుంది. హల్లెలూయా. యోసేపును చంపాలనుకున్నారు. యోసేపును చంపాలనుకుంటే రూబెన్ వచ్చేసి ఎందుకులే వీడు మన రక్త సంబంధి కదా వాడిని గోతులో పడేద్దాం, చంపడం ఎందుకులేబ్బా అంటే గోతులో పడేశారు. గోతులో పడేసిన వాడిని గోతులో ఉండనేయకుండా దేవుని యొక్క చిత్తంలోనికి అడుగు పెట్టించేదానికి ఎవరు గోతులో నుంచి పైకి లేపారో తెలుసా? యూదా పైకి లేపాడు. యూదా అంటే స్తుతి. స్తుతి నిన్ను ఏ గోతులో నుంచైనా బయటకు తీసుకొని వస్తుంది. స్తుతి నిన్ను ఏ సమస్యల నుంచైనా బయటకు తీసుకొని వస్తుంది. స్తుతి నీ ఏ అప్పునైనా తీర్చివేస్తుంది. స్తుతి నీ యొక్క ఏ పరిస్థితినైనా చక్కబెడుతుంది. దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో జరగకుండా ఏ మనిషి అడ్డుగా పడుతున్నా కూడా ఆ మనిషిని పెళ్ళగించి పడేస్తుంది స్తుతి. నువ్వు స్తుతిస్తే ఆయన యాక్షన్ తీసుకుంటాడు. నువ్వు స్తుతిస్తే ఆయన ప్రతి దండన తీసుకుంటాడు, ప్రతి దండన చేస్తాడు. నీవు స్తుతిస్తే ఆయన పగ తీర్చుకుంటాడు. నీవు స్తుతిస్తే శత్రువులు ఉండరు. హీ హీల్డ్ దెమ్. ఇదే పరిచర్యలు జరిగితే, పరిచర్య ఎప్పుడు స్తుతించని రీతిగా స్తుతిస్తే పరిచర్యకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ ఆయన కూల్చివేస్తాడు. పరిచర్యలో అడుగు పెడతాడు. ఆటంకాలన్నీ ఆయన తొలగించి స్వస్థతలు చేస్తాడు. ఉజ్జీవాన్ని తీసుకొని వస్తాడు ఆయన. హల్లెలూయా. సో గాడ్ ఈస్ కాలింగ్ అస్. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ మొదలు పెట్టండి, సువాసన వెదజల్లండి. తాడిపత్రి పట్టణం అంతా కూడా సువాసన వెదజల్లబడునుగాక ఈ రోజు నుంచి.
ప్రతి ఇంటిలో నుంచి సువాసన వెదజల్లబడును గాక. ప్రతి ఇంటిలో ఒక సంపూర్ణంగా ఒక సింహాసనము, స్తుతి సింహాసనము కట్టబడును కాక. హల్లెలూయా. ఇది వరకు ప్రార్థనలు జరిగాయి, విజ్ఞాపనలు జరిగాయి. ప్రతిరోజు అరగంట సేపు విజ్ఞాపన అంటే 200 మంది ముందుకొచ్చారు. 200 మంది విజ్ఞాపన చేస్తామని ముందుకొచ్చారు. సాతానుకు కళ్ళు గుట్టాయి. అమ్మో, 200 మంది రోజుకు అరగంట సేపు ప్రార్థన చేస్తే నేనేమి గాను, నా రాజ్యమేమి గాను, నా ప్రణాళికలేమి గాను అని చెప్పేసి వాడు ఎంతో కలవరపరిచి చల్లా చెదరు చేసేసాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, అప్పుడు ప్రార్థన చేశారు కదా, ఇప్పుడు స్తుతించండి. హల్లెలూయా. మిగిలిన శేషము స్తుతించండి. మిగిలిన శేషం అంట వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తుందంట. ఇట్స్ నాట్ హాఫ్ అన్ అవర్, ఇట్స్ నా 1.5 hours. హల్లెలూయా. సాతాను ఆ 200 మందిని ముట్టిన దానికి వాడు యుగములు బాధపడాలి. సాతాను ఆడితే పరిచర్యను ముట్టిన దానికి వాడు యుగములు బాధపడాలి. సాతాను ఇక సంఘాన్ని పాడు చేసినందుకు, సంఘాన్ని కలవరపరిచినందుకు యుగములో వాడు నరకంలో వాడు బాధపడాలి. హల్లెలూయా. బిగిన్ టు ప్రైజ్ గాడ్. స్తుతించండి, ఆయన అడుగు పెడతాడు. స్తుతిస్తుండగా ఆయన అడుగు పెడతాడు. ఆయన ఈ పట్టణాన్ని కూడా స్వస్థతలతో ముంచెత్తబోతూ ఉన్నాడు. బెతెస్దా కోనేరు అన్నటువంటి పేరు ప్రపంచమంతటా ప్రబలమై వ్యాపించబోతూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. వింతలు చేశాడు ఆ రోజు. ఆ రోజు వింతల రోజు. 15వ వచనం. కాగా ప్రధాన యాజకులు, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేసేది అన్న మాట మీరు ఎన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. పిల్లలు ఆత్మచేత నింపబడ్డారు. దేవాలయంలో ప్రసంగం చేసి అన్ని అద్భుతాలు చేసేసాడు. పిల్లలు దేవాలయంలో కేకలు వేయడం మొదలుపెట్టారు. దారిలో అంతా శిష్యులు కేకలు వేశారు. చర్చిలో పిల్లలు కేకలు వేస్తుంటే ఆ చర్చి ఎల్లర్స్ ఉంటారు కదా, పెద్దలు ఉంటారు కదా, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఎల్లర్స్ ఉంటారు కదా, మాకంతా వాక్యం బాగా తెలుసు, మేము ఎక్స్పీరియన్స్డ్ అన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, డీకన్స్, సీనియర్ పాస్టర్లు, ఆ పాస్టర్లు, ఈ పాస్టర్లు, జోనల్ పాస్టర్లు, వీళ్ళంతా ఉంటారు కదా. ఏంది ఇంత అల్లరి జరుగుతుంది, వాళ్ళు నోరు మూయించన్నాడు. అంటే మీరు వాక్యం తెలుసని మీరు అంటున్నారు కానీ ఎప్పుడు చదవలేదా మీరు వాక్యంలో? బాలుర యొక్కయు చిన్నపిల్లల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున. హల్లెలూయా. ఇట్ వాజ్ అ డే ఆఫ్ ప్రైజ్. ఊరికేమండి ఖర్జూర మంటలు, ఈత మంటలు పెట్టుకొని హోసనా అని చెప్పేసి ఇంకా మర్చిపోవడం కాదండి ఇది. మళ్ళీ ఎప్పుడు హోసనా అంటారు తెలుసా వీళ్ళు? మళ్ళా మట్టలు ఆదివారం వచ్చినప్పుడు హోసన్నా అంటారు. అంతవరకు మర్చిపోతారండి. అప్పుడు హోసన్నా గురించి ఎతకడం మొదలు పెడతారు. నీ జీవితంలో ప్రతిరోజు కూడా మట్టలు ఆదివారం ఉండాలి. హల్లెలూయా. యు ఆర్ ద ట్రీ. నీవే ఖర్జూరపు చెట్టు. ఈ చేతులే ఆ ఖర్జూరపు ఏమండి కొమ్మలు. హల్లెలూయా. నీవే నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలే మోవేను. ఖర్జూరపు మంటలు ఏంటో తెలుసా? నీ చేతులే రోజులే ప్రభు. ఆ చేతులెత్తు. ఖర్జూరపు చెట్టు అయ్యా, ఇది ఎత్తుతున్నానయ్యా. హల్లెలూయా. ఖర్జూరపు చెట్టుకున్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఎంత పెనుగాలి వీచినా, ఎన్ని టోర్నడోస్ వచ్చినా కూడా, విపరీతమైన తుఫాన్ వచ్చి విపరీతమైన గాలులు వచ్చాయనుకోండి, ఖర్జూరపు చెట్టు చాలా టాల్గా ఉంటుంది కదా, అది ఏం చేస్తుందని తెలుసా? వంగుతుంది. ఎంతవరకు వంగుతుంది? ఆ గాలులు ఉన్నంత వరకు వంగుతుంది. గాలులు అయిపోతేనే మళ్ళీ పైకి లేస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్ళు మనం ఇట్లా వంగి ఉన్నట్లు చేస్తాయేమో. జస్ట్ కీప్ స్టాండింగ్. అది ఆపద్దిన ముందు నిలబడ్డమే కావాలి. నువ్వేం గెలవాల్సిన అవసరం లేదు. నా దేవుడు మంచివాడు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, చాలు. పవర్ఫుల్ వెపన్ ఇది. నా దేవుడు మంచివాడు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నమ్మి నిలబడి ఉండు అంతే. జస్ట్ నమ్మి నిలబడి ఉండు అంతే. అదే కావాల్సింది అంతే. నువ్వు నమ్మి వెయిట్ చేయి అంతే. ప్రపంచమంతా నీ గురించి ఏమనుకుంటుందో నీకు అనవసరం. నీ సొంత వారు నీ గురించి ఏమనుకుంటుందో నీకు అనవసరం. జస్ట్ బిలీవ్ దట్ గాడ్ ఈస్ గుడ్ అండ్ గాడ్ ఈస్ ఫర్ యూ. జస్ట్ స్టాండ్ అంతే. నిలబడి ఉండు అంతే. ఆ ఉపద్రవం, ఆ తుఫాను, ఆ పోరాటం, ఆ అవమానాలు, నిందలు, తిరస్కారాలు, జస్ట్ నిలబడి ఉండు, వెయిట్ చేయి అంతే. సీజన్ వెళ్ళిపోతుంది. ఖర్జూరపు చెట్టు ఇంకా బలముతో పైకి లేస్తుంది.
నేను ఎప్పుడు చెప్పాను కదా, ఎంత బలంగా కొడితే అంత బలంగా పైకి లేస్తాం. ఇప్పుడు మనం పైకి లేపేది ఎవరు? మన శత్రువులే. హల్లెలూయా. మట్లాదివారం యేసుక్రీస్తు ప్రభు అత్యధికంగా ఘనపరచబడినటువంటి దినము. నీ జీవితంలో కూడా యేసు ప్రభును ప్రతి ఉదయం కూడా అత్యధికంగా ఘనపరచు. ప్రతి ఉదయమున నీ కృపను గూర్చి, ప్రతి రాత్రి నీ విశ్వాసతను గూర్చి. హల్లెలూయా. దేవుడు వర్షిప్ లీడర్స్ను ఆరాధించమని చెప్పలేదు, అందరినీ ఆరాధించమన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. We need to worship God, praise God as we have never done before. ఇది వరకు చేయని రీతిగా మనం స్తుతించుదాము గాక. హల్లెలూయా. ఎంతమంది సువాసన వెదజల్లుతారు? హల్లెలూయా. ఎంతమంది సగం చైర్ కడతారు? సగం చైర్ కడతారా, ఫుల్ చైర్ కడతారా? హల్లెలూయా. కెపాసిటీ పెంచండి, కెపాసిటీ పెంచండి, కెపాసిటీ పెంచండి. 1.5 అవర్ చేయండి. ఎంతవరకు నేను చెప్తాను, తర్వాత వదిలేస్తాను. మీరు తర్వాత 500 చేస్తారు, లేకపోతే ఇంకొక అనదర్ రెల్మ్లోకి మీరు వెళ్ళిపోతారో నాకు తెలియదు. కానీ సో దేర్ ఆర్ డిఫరెంట్ రెల్మ్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన కూడా చాలా చాలా రెల్మ్స్ ఉన్నాయి. కానీ ఇది ఎంతవరకు నేనైతే చెప్పలేను, నేను చెప్పేంత వరకు ఎవరెవరైతే సంపూర్ణమైన చీర కడతారో, ఏమంటే సింహాసనం వేస్తారో, సింహాసనం వేసి ఆర్టీజే బ్యారియర్స్లో థమ్స్అప్ పెట్టేసేయండి. అన్నీ మర్చిపోండి. మీరు మిగతా ప్రేయర్ ప్రార్థన చేస్తారు అన్ని తర్వాత మీరు బుద్ధి పుడితే చేసుకోండి, లేకపోతే లేదు అన్నీ చేసుకోండి. కానీ 1000 ప్రైజెస్ ప్రతిరోజు వీలైనంత వరకు ఉదయకాలంలో చేసి థమ్స్అప్ పెట్టండి. పెట్టి సైతాన్ గారు చెప్పండి, అయిపోయిందిరా నీ పని అని చెప్పండి. నా జీవితంలో నీ కార్యకలాపాలకు ముగింపు వచ్చేసింది. నేను స్తుతిస్తున్నా, నా దేవుడు వచ్చి కూర్చున్నాడు, నా దేవుడు పంచాయతీలో కూర్చున్నాడంటే నువ్వు అన్నీ తట్టా బుట్టా సర్దుకొని 7 మార్గాల్లో వెళ్ళిపోవలసిందే. నా జీవితంలో ఏది ఉండకూడదో అది ఉండదు, ఏది ఉండాలో అది ఉంటుంది. హల్లెలూయా. స్వస్థతలు జరుగుతాయి, వింతలు జరుగుతాయి, అద్భుతములు జరుగుతాయి. హల్లెలూయా. మొదటగా స్తుతి ఆరంభమైంది, తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ చేశాడు, అద్భుతాలు చేశాడు, మళ్ళీ స్తుతితో ముగింపు. స్తుతితో ఆరంభము, స్తుతితో ముగింపు. హల్లెలూయా. యెహోవాను స్తుతించడం మంచిది. ప్రతి ఉదయమున ఆయన కృపను గూర్చి, ప్రతి రాత్రి ఆయన విశ్వాసతను గూర్చి 10 తంతుల సితారతో గంభీర ధ్వని గల ఏమండి శబ్దంతో స్తుతించుట మంచిది. మన జీవితాలు స్తుతితో ఆరంభం కావాలి, స్తుతితో ఎండ్ కావాలి. హల్లెలూయా. 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 ప్రతిరోజు మన జీవితంలో మట్లాదివారం జరుగును గాక. ఆమేన్. దుర్గంధము కాక మంచి సువాసనను మనము విడుదల చేయదము గాక. ఆమేన్.